ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గ్రామ దేవతల ఆవిర్భావము ఎలా జరిగిందో తెలుసుకుందాము. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం కారణంగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకలుగా 5 గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు తొలి దశలో. పృథ్వీ దేవత గురించి తెలుసుకుందాం. మొదటిది పృథ్వీ అంటే నేల. ఇది పంటకి ఆధారము. కుంకులు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకులమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతంలో గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారం కాబట్టి ఆ పేరుతో గోగులమ్మను ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నాలమ్మ అని, నూకలు పండే చోట అంటే వరి పండే ప్రాంతాల్లో నూకాలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడము, అర్చకులుగా ఉన్న వారికి అందరూ ఆ పంటనిస్తూ ఉండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతను జీవించడము, ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే కానీ చేనుకు వెళ్ళేవారు కాదు. అన్నాను పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉండేది. ఇక పంటలన్నీ చేతికి అందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తుండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతూ ఉంది. జలదేవత గురించి తెలుసుకుందాం. రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగాలమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. గుడి ఎత్తుగా కట్టిన తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందికి వెళ్ళవలసి ఉంటుంది. మూడవది అగ్నిదేవత. తేజస్సు, పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరాలమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మను దేవతగా చేస్తారు. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధంగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడికన్ను సూర్యుడిగాను, ఎడమకన్ను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకలమ్మ. సూర్యచంద్రుల కల ఉన్న అమ్మ అని అర్థము. నాలుగోది వాయుదేవత. వాయు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతాల్లో ఉండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవం ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను ఏర్పాటు చేసుకున్నారు. ఐదవది ఆకాశదేవత. ఆకాశం ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుంచి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు.